ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, దేవుని పనికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో దేవుడు ఆయా రీతులుగా అద్భుతంగా నిన్ను వాడుకోవడానికి ప్రారంభిస్తాడు. అయితే నీకు దేవుని పనికి ఆశ ఉండాలి, ఆతృత ఉండాలి, ఆత్మ తీవ్రత ఉండాలి. ఎంతో నా ప్రభుకు సేవ చేయాలి, నా ప్రభు పని ఎంతో మరి సమాధానం కలిగించాలని ఆశ ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను వాడుకోవడానికి ప్రభు ఇష్టపడతాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 118వ కీర్తన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను త్రోసేశారో వారిని ప్రభు ఎన్నుకునే దేవుడు, వారిని కోరుకునే దేవుడు. ఒకసారి బైబిల్ కాలేజీ ఒక యవ్వనస్తుడు వెళ్ళాడంట. వెళ్తే పెద్దగా ఉంటాడు చూడు, ఆయన అన్నా అంట, నువ్వేం చదువుకున్నావు ఇక్కడికి వచ్చావు అని వెళ్ళిపోమని చెప్పాడంట. అతనికి చాలా బాధ కలిగింది. అయ్యా, నేను ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటాను, నన్ను మాత్రం వద్దని చెప్పవాకండి అంటే, అయితే వంట పని చేయని వంటల్లో పెట్టేశాడు. ఆయన వంట చేస్తూ మరి అంట్లు తోముతూ మరి ఆ కూరగాయలు దొరుకుంటూ బైబిల్ కాలేజీ స్టార్ట్ అయ్యేసరికి అన్నీ పూర్తి చేసుకొని కిటికీ దగ్గరకు వచ్చి అక్కడ బైబిల్ కాలేజీ చెప్పే మాటలన్నీ ప్రతిరోజు వింటానే ఉన్నాడు. ప్రతిరోజు అదే పని, తను వంట పని చేసుకొని ఆ పని చేసుకొని పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ మాటలన్నీ విని మరి పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. ఆ ఆశను చూసి, ఆ తీవ్రతను చూసి, ఆ మాటలు వినాలి, ఆ మాటలతో నేను పురిగొల్పబడాలి, ఆ మాటలతో నేను దేవుని పని చేయడానికి ఈ మాటలే నాకు అవసరం ఉన్నట్టుగా ఆ పని చేసుకుని మరి రాత్రింపగలు నిద్ర లేకుండా ఆ మాటలు ధ్యానించేవాడు హృదయంలో ముద్రించుకున్నాడు. అలాగే జరుగుతున్నప్పుడు ఒకసారి వాళ్ళున్న బైబిల్ కాలేజీకి పెద్ద పెద్ద విదేశాల నుంచి ఫారినర్స్ అంతా వచ్చారండి. వస్తే వాళ్ళ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ఆ పెద్ద ఆయన అడిగే ప్రశ్నలకు అక్కడున్న వారు ఎవ్వరు కూడా జవాబు చెప్పలేకపోయారు. ఒక ప్రశ్న అడిగినప్పుడు అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారే కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. అప్పుడు ఈ కిటికీ దగ్గర ఉన్న వ్యక్తి లోపలికి వచ్చి, అయ్యా నేను చెప్తాను, అసలు నువ్వెవరు చెప్పడానికి? అయ్యా, మీకు ప్రశ్నకు జవాబు కావాలి కదా, నేనెవరైతే ఏంటి, మీరు అడిగిన ప్రశ్నకు ఇది జవాబు అని చెప్తే ఆ ఫారినర్స్, ఆ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట, విభ్రాంతి నొందారంట. అసలు నువ్వెవరు, ఇక్కడ నువ్వేం చేస్తుంటావు అంటే నా పరిస్థితి ఇదని చెప్పారంట. అయితే మేము ఎవరినో ఈ కాలేజీకి బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ చేయాలనుకుంటున్నాం, ఈ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉండే అర్హత నీకే ఉన్నాయని చెప్పి అతన్ని ప్రిన్సిపల్ చేసేసారు. ఈరోజు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే ఆశ కలిగిన వారు, తీవ్రత కలిగిన వారు, పని చేయాలన్న ఆతృత కలిగిన వారు, దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలని వాళ్ళు ఈ ఉత్సాహం చూసి ప్రభువే ఇష్టపడ్డాడని, ప్రభువే కోరుకున్నాడు. మనం అనుకోవద్దు అందలం ఎక్కాలని, మనం అనుకోవద్దు కొండ ఎక్కాలని, మనం అనుకోవద్దు సింహాసనం కావాలని. నీ ఆశ భంగం కాకుండా నీ ఆశను చూసి, నీ ఉత్సాహాన్ని చూసి, నీ యొక్క మరి దీనత్వాన్ని చూసి ప్రభువే హెచ్చిస్తాడు. అందరూ తలలు దించుకున్నారు, పెద్ద పెద్ద గొప్పవారందరూ. ఇతను మాత్రం ఆ ప్రశ్నకు జవాబు చెప్పి అందరినీ తలకిందులు చేశాడు. చూడండి, ఆ జ్ఞానం ప్రత్యేకంగా నీకే ఇస్తాడు. ఆ జవాబు చెప్పడానికి అర్హత కలిగిన వాడుగా నిన్నే వారి ఎదుట ప్రభు నిలబెడతాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎక్కడ వాడుకుంటాడులే, ఆయన పని చేయడానికి నేను అర్హుడినా అని మీరు అనుకోవచ్చు. కానీ నీ దీనత్వాన్ని చూసి ఆయనే నేను హెచ్చిస్తాడు. ఈరోజు సహోదరుడా, బాధపడకు. పరిశుద్ధ ఆత్మదేవునికి నువ్వు నచ్చాలంటే ఎప్పుడు నీ మనస్సు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు, ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, వాక్యం కలిగి ఉన్నప్పుడు, నీ మనసంతా ప్రభువైన యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకున్నప్పుడు తప్పకుండా వాడబడ్డానికి నీకు ఆయనే మార్గం చూపిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరిని వాడుకొనును గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యం పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి. నీ పని చేయాలన్న ఉత్సాహం ప్రతి వారిలో అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కృప చొప్పున వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.